హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాయత్రి స్పెషల్ టిప్స్. యాపిల్ ప్రక్కన అరటిపండ్లు ఉంచినట్లయితే అరటిపండ్లు త్వరగా పండుతాయి. పుదీనా, కొత్తిమీర చట్నీ రంగు మారకుండా ఉండాలంటే చేసిన వెంటనే నిమ్మరసం పిండితే సరిపోతుంది. బెసరపిండిలో నిమ్మరసం కలిపి పిండి సామాగ్రిని రుద్దితే కొత్త వాటిలా తలతల మెరిసిపోతాయి. పచ్చిమిర్చిని కోసాక పంచదార కలిపిన నీటిలో చేతులను కడిగితే మంటగా ఉండదు. ఆకుకూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజ రంగుని కోల్పోదు. బంగాళదుంప ముక్కల్ని ఉప్పు నీటిలో 15 నిమిషాలు ఉంచి వేయిస్తే కూర రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి. కంద ముక్కల్ని ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే అవి త్వరగా ఉడుకుతాయి. ఇంట్లో చేసుకునే టమాటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే రంగు అలాగే పోషకాలు అందుతాయి. కాచిన నెయ్యిలో 4 మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది. బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు పుదీనా ఆకులు వేస్తే పురుగులు పట్టకుండా ఉంటుంది. అప్పడాలు నిల్వ ఉంచిన డబ్బాలో కొద్దిగా శనగపప్పుని వేసి ఉంచితే అప్పడాలు మెత్తబడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో 2 లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది. ఎండు కొబ్బరి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కందిపప్పు డబ్బాలో ఉంచితే నిల్వ ఉంటుంది. చక్కెరకి చీమలు పట్టకుండా ఉండాలంటే 4 లవంగాలను వేసి ఉంచితే చీమలు పట్టకుండా ఉంటాయి. పచ్చిశనగపప్పు, కందిపప్పు పురుగు పట్టకుండా నిల్వ ఉండాలంటే 2 బిర్యానీ ఆకులు వేసి ఉంచితే పురుగు పట్టకుండా ఉంటుంది. గోధుమ రవ్వకు పురుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం ఉప్పును చిన్న మూటగా కట్టి గోధుమ రవ్వలో పెడితే పురుగు పట్టకుండా ఉంటుంది. పప్పు త్వరగా ఉడకాలంటే అందులో కొంచెం ఆయిల్ వేస్తే త్వరగా ఉడుకుతుంది. అన్నం వండేటప్పుడు అన్నం ముద్దగా అవ్వకుండా ఉండాలంటే 1 స్పూన్ ఆయిల్ని వేస్తే అన్నం పొడి పొడిగా వస్తుంది. పచ్చడిని జాడీలో వేసే ముందు కొద్దిగా వేడి చేసిన నూనెను పొడిగుడ్డతో జాడీ లోపల తుడిస్తే పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. మైదా పిండితో చిప్స్ చేసినప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరగరలాడుతాయి. కత్తిపీటకు ఉప్పు రాయడం వలన కత్తిపీట పదునుగా తయారవుతుంది. పసుపు నీటిలో కిచెన్ను శుభ్రం చేయటం వలన ఈగలు రాకుండా ఉంటాయి. కూరల్లో మసాలా ఎక్కువైందా 2-3 టమాటాలను ఉడికించి అందులో కలపండి. మసాలా ఘాటు తగ్గి కూర మంచి రుచిగా ఉంటుంది. చింతపండు రంగు మారకుండా ఉండాలంటే అలాగే ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కాస్త ఉప్పు చల్లి గాలి చొరవని డబ్బాలో ఉంచండి. యాలకుల తొడిమలు పొడి చేసి చక్కెరతో కలిపి టీలో వేస్తే టీ రుచిగాను సువాసనగాను ఉంటుంది. పకోడీలు వేసేటప్పుడు పిండిలో కొంచెం నెయ్యి వేస్తే మృదువుగా వస్తాయి. గుడ్లు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి. ఫ్రెండ్స్, ఈ టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.